ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ సీట్లపై కాంగ్రెస్ నేతలు లాబింగ్ ముమ్మరం చేశారు. 4 తమకు ఛాన్స్ ఇవ్వాలని హైకమాండ్ కు రిక్వెస్ట్ చేస్తున్నారు. అయితే కులగణన రిపోర్ట్ ఆధారంగా తమకు ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు బీసీలు. ఇక 4 సీట్లకు డజన్ మందికి పైగా ఆశావహులు ఉండడంతో ఎవరికి ఛాన్స్ దక్కుతుందోనని ఉత్కంఠ నెలకొంది. వచ్చే నెలలో జరగనున్న ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ నేతలు నజర్ పెట్టారు. మొత్తం 5 స్థానాల్లో కాంగ్రెస్ కి 4 సీట్లు దక్కే ఛాన్స్ ఉంది. దీంతో సీనియర్లంతా ఈ సీట్లపై కన్నేశారు. మండలిలోకి ఎంట్రీ ఇచ్చేందుకు ఎమ్మెల్యే కోట ఈజీ రూట్ కావడంతో జోరుగా ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఈ సీట్ల విషయంలో ఓసీ లీడర్లు కర్చీఫ్ వేయగా సామాజిక సమీకరణాల ఆధారంగానే ఎమ్మెల్సీ సీట్లు భర్తీ చేయాలనే డిమాండ్ పార్టీలో బలంగా వినిపిస్తోంది. ఇటీవల కులగణనలో బీసీలు ఏకంగా 56% ఉండటంతో ఆ వర్గం నేతల్లో ఆత్మవిశ్వాసం పెరిగింది. ఇదే అదనుగా కాంగ్రెస్ లోని బీసీ లీడర్లు స్వరం పెంచుతున్నారు. తీన్మార్ మల్లన్న, అంజన్ కుమార్ యాదవ్ సొంత పార్టీలో కొందరు ఓసీ నేతల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జనాభాలో సగానికి పైగా ఉన్న బీసీలను అనగతొక్కుతున్నారని మండిపడ్డారు. ఏ స్థాయిలో అన్యాయం జరుగుతుందో ఉదాహరణలతో బయటపెట్టడంతో రాజకీయంగా పెను దుమారం రేగింది. తాజాగా జరిగిన గ్రాడ్యుయేట్స్ టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ బీసీ వాదం బలంగా పనిచేస్తోందనే ప్రచారం జరిగింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఎమ్మెల్సీ సీట్ల కేటాయింపు హైకమాండ్ కి అగ్ని పరీక్షలా మారింది. ఎమ్మెల్సీ స్థానాలపై కన్నేసిన ఓసీ లీడర్లు ఇటు సీఎం అటు ఢిల్లీ పెద్దలను కలుస్తూ ఎలాగైనా పదవి దక్కించుకునేందుకు లాబింగ్ చేస్తున్నారు. రేసులో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డితో పాటు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, సీఎం సన్నిహితుడు ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి, పీసీసీ మీడియా సెల్ చైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డి ముందున్నారు. పీసీసీ మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్ జెట్టి కుసుమ కుమార్, గాంధీ భవన్ ఇన్ఛార్జ్ కుమార్ రావు, ప్రభుత్వ సలహాదారు హర్కార వేణుగోపాలరావు కూడా ఎమ్మెల్సీ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. వీరికే ఎమ్మెల్సీ సీట్లు కన్ఫర్మ్ కాబోతున్నాయంటూ లీకులు ఇవ్వడాన్ని కూడా బీసీ నేతలు తప్పుపడుతున్నారు. మరోవైపు ఓసీ నేతల ఆటలు ఇంకా సాగవని ఇటీవల చేసిన కులగణన లెక్కల ప్రకారం తమ వాటా తమకు దక్కాల్సిందేనని పట్టుబడుతున్నారు. అవసరమైతే ఢిల్లీ వెళ్లి హైకమాండ్ ని 2 ఎమ్మెల్సీలు కోరేందుకు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం ఎమ్మెల్సీ టికెట్ ఆశిస్తున్న బీసీలో అంజన్ కుమార్ యాదవ్, పీసీసీ ప్రధాన కార్యదర్శి చరణ్ కౌశిక్, మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు సునీతారావు, గద్వాల మాజీ జెడ్పీ చైర్పర్సన్ సరితా యాదవ్ ముందు వరుసలో ఉన్నారు. ఒకవేళ హైకమాండ్ నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తే తాను కూడా రేస్లో ఉంటాననే సంకేతాలు ఇచ్చారు పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కి. ఎమ్మెల్సీ స్థానాలకు ఎస్సీ సామాజిక వర్గం నుంచి 2 పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. మాదిగ సామాజిక వర్గం నుంచి మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్, మాలల కోటాలో అద్దంకి దయాకర్ రేస్లో ఉన్నారు. మైనారిటీల నుంచి ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, నాంపల్లి ఇన్ఛార్జ్ ఫిరోజ్ ఖాన్, సీఎం సన్నిహితుడు ఫహీం ఖురేషీ ప్రయత్నాలు చేస్తున్నారు. ఎస్టీ నుంచి విజయాబాయి పేరు వినిపిస్తోంది. ఎస్టీ కార్పొరేషన్ చైర్మన్ బెల్లయ్య నాయక్ కూడా ఎమ్మెల్సీ పదవి ఆశిస్తున్నారు. ఎన్నికల్లో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్న సిపిఐ మిత్ర ధర్మాన్ని పాటించాలని కోరుతోంది. అందులో భాగంగా ఎమ్మెల్సీ సీటు అడుగుతోంది. అయితే సీఎం రేవంత్ కామ్రేడ్స్ కి ఎలాంటి హామీ ఇవ్వలేదు. ఇప్పుడు ఖాళీ అవుతున్న 5 మజ్లిస్ సీటు ఒకటి ఉంది. ఆ సీటును మళ్లీ వారే అడుగుతున్నారు. అయితే ఆగస్టులో ఖాళీ కానున్న హైదరాబాద్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ సీట్ను మజ్లిస్ కి ఇస్తామని, ఇప్పుడు ఇవ్వలేమని పీసీసీ వర్గాలు చెప్తున్నాయి. మొత్తానికి ఆ 4 ఎమ్మెల్సీ అభ్యర్థులు ఎవరనే దానిపై పీసీసీలో జోరుగా చర్చ సాగుతోంది.